అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుండటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు ఎక్కడికక్కడ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించి ఓపెన్ చేయించారు. వాలంటీర్లకు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అంగన్వాడీ సిబ్బంది, సూపర్వైజర్లు స్థానికుల అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రాల తాళాలను పగలగొట్టించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ఈ విధంగా తాళాలు బద్దలు కొట్టి ఓపెన్ చేయడం దారుణమని స్థానికులు మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లు లేకుండా తమ పిల్లలను కేంద్రాలకు పంపేదే లేదని పిల్లల తల్లులు స్పష్టం చేశారు. మా గ్రామంలో అంగన్వాడీ స్కూలు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది వాళ్ళు న్యాయంగా జీతాలు పెంచమని న్యాయమైన సమ్మె చేసుకుంటున్నారు. అది దానికోసం వాళ్ళకి సమాధానం చెప్పడం అనేసి ఇలా పిల్లలు చదువుకుని స్కూల్ ఇలా పడగొట్టడం అది ఎంతవరకు న్యాయం? అది టీచర్ గారు లేకుండా వాలంటీర్లతో చదివించేసి వాలంటీర్లు వచ్చి ఏదో చేసేస్తారంటే పిల్లల్ని ఎవరు పంపిస్తారండి? బాధ్యతగా టీచర్లు అయితే బాధ్యతగా పిల్లల్ని చూసుకుంటారు, వండి ఎలా చూడాలో అలా చూసుకుంటారు. కాబట్టి మా పిల్లలందరినీ గ్రామంలో పంపించారు. ఇప్పుడు మేము పంపించాలన్నా మేము పంపించడానికి మా పిల్లల్ని మేము పంపించమండి. అసలు టీచర్ గారిని తీసేస్తే ఎవరు పిల్లలకి పంపించమండి. ఇది చాలా దారుణమైన చేస్తున్నారు. ఇలా చేశారంటే అన్నారు.